హలో ఆల్, వెల్కమ్ టు రుచి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పల్లీ చట్నీ. సేమ్ ఇడ్లీ దోశకి మనం ఏదైతే చట్నీ చేసుకుంటామో అలానే ఉంటుంది ప్రాసెస్, కానీ ఆయిల్ లేకుండా హెల్దీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత 7 నుంచి 8 మిర్చీలు తీసుకుంటున్నాను. మనకు కావాల్సిన స్పైసీ లెవెల్ని బట్టి మిర్చీలు వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి వేసుకుంటున్నాను. వీటిలోనే ఇప్పుడు 1/4 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. నేను ఒక ఇద్దరికి సరిపడా పల్లి చట్నీ తయారు చేస్తున్నాను. పల్లీలు మిర్చీలు అన్నీ గోలేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇవి ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంది. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సో అన్నీ పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోనే పిడికెడు కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టుకుందాం రండి. సేమ్ పల్లి చట్నీలానే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. సో ఇది టేస్ట్ బాగుంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. ఇంకా మీకు కావాలంటే పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంది. ఇది సేమ్ మన పల్లి చట్నీలానే ఇడ్లీకి దోశకి వడకి దేనికైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో పక్కా ట్రై చేయండి. సో ఇదండి ఆయిల్ లేకుండా చేసిన పల్లి చట్నీ. సో ఆయిల్ తగ్గించాలనుకునే వాళ్ళు, హెల్దీ వేలో అన్నీ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో పక్కా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి ఫుడ్స్.